ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఆదివారం కటక్ వేదికగా జరిగిన 2 వన్డేలు సమిష్టిగా రాణించిన టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ అసాధారణ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్కు 35 నిమిషాల పాటు అంతరాయం కలిగింది. ఫ్లడ్ లైట్స్ వెలగని కారణంగా ఈ అంతరాయం ఏర్పడింది. సరిగ్గా భారత బ్యాటింగ్ సందర్భంగానే ఈ సమస్య తలెత్తడం క్రికెట్ అభిమానులను చికాకుకు గురిచేసింది. రోహిత్ శర్మ భారీ షాట్లతో విరుచుకుపడుతూ ఉండగా మ్యాచ్ ఆగిపోవడం మరింత అసహనానికి గురిచేసింది. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానం వీడాల్సి రాగా మ్యాచ్కు హాజరైన ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. ఇక ఈ ఘటనపై ఒడిషా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఒడిషా క్రికెట్ అసోసియేషన్కు ఆదేశించింది. ఈ మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 30 నిమిషాలకు పైగా ఆటకు అంతరాయం కలిగింది. ఆటగాళ్లు ప్రేక్షకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ వైఫల్యానికి కారణం ఏంటి? బాధ్యులైన వ్యక్తులు, ఏజెన్సీలు ఎవరో చెప్పండి. భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో వివరణ ఇవ్వండి అని ఆ నోటీసుల్లో పేర్కొంది. 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయితే జనరేటర్లో సమస్య రావడంతో ఫ్లడ్ లైట్ వెలగలేదని ఒడిషా క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు. మరో జనరేటర్ను తెచ్చి కనెక్షన్ ఇచ్చేసరికి ఆలస్యమైందని చెప్పారు. ఈ మ్యాచ్కు 45,000 మంది ప్రేక్షకులతో పాటు ఒడిషా ముఖ్యమంత్రి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే ఫ్లడ్ లైట్స్ ఆగిపోయి మ్యాచ్కు అంతరాయం కలగడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. అలాగే దాదాపు 6 ఏళ్ల తర్వాత కటక్లో బారాబతి స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరగ్గా సరైన ఏర్పాట్లు చేయడంలో ఒడిషా క్రికెట్ అసోసియేషన్ విఫలమైంది. తాజా ఘటనతో భవిష్యత్తులో ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.